ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఎంపీకి ఇవ్వాల్సిన సౌకర్యాలను కల్పించాలని మాత్రమే కోర్టును కోరామని వైఎస్ఆర్సీపీ లీగల్ టీం లాయర్ తెలిపారు. సోమవారమే కోర్టు ఇందుకు సంబంధించి ఆర్డర్ ఇచ్చినప్పటికీ జైలు అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత లాయర్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తామన్నారు. మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వై కేటగిరీ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. దాని మీద ఇవాళ సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడిగితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గా ఉంది, అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారి దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వారిని మళ్ళీ కోరడం జరుగుతుంది. అదే వై కేటగిరీ పర్సన్కి ఏముంటా ఉన్నట్లు అడిగాను తప్ప ఎక్స్ట్రాగా ఆయనకి ఏదో పర్సనల్గా చూడమన్న తర్వాత ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమి కోరలేదు. సదుపాయాలు అంటే ఆయన ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము. అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల గురించి ఆయన డిస్కస్ చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్ చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము. ఒక మంచం ఆయనకేమో ఇది హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో ఒక మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము. అలాగే ఆల్రెడీ బెడ్ ఇచ్చారు, మంచం మేము లేదు, మంచం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. తర్వాత ఆయన ఫుడ్ విషయంలో ఆయన హెల్త్ ఇష్యూ దాని మీద హోమ్లీ ఫుడ్కి కొంచెం ప్రొవైడ్ చేయమని